ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. జనాలకు డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి కనిపించడం లేదని దేవుని చెరువులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే 3 కోట్లతో డ్రైనేజీలు, రోడ్లు వేయించానన్న ఎమ్మెల్యే ఒక్కసారి అభివృద్ధి జరిగిపోదని కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి అద్దెకు ఉంటున్నప్పటికీ తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం లేదని మహిళలు వాపోవడంతో ఎమ్మెల్యే ఆవాక్కయ్యారు. అలాగే డ్రైనేజీ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వైసీపీ నాయకులు వచ్చారని, 4 ఏళ్లు మళ్లీ కంటికి కనిపించలేదని మండిపడ్డారు స్థానికులు. నమస్కారం. మైలవరం సచివాలయం 4 పరిధిలో దేవుడి చెరువులో గడప గడపకి కార్యక్రమం జరుగుతూ ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందిని, అట్లాగే అభివృద్ధికి సంబంధించి ఈ దేవుడి చెరువులో గడిచిన 3 దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైంది. దీంట్లో చాలా రోడ్లకి డ్రైన్లు వేసాం, చాలా సిమెంట్ రోడ్లు వేసాము. ఇంకా డ్రైన్ల సమస్య, రోడ్ల సమస్య ఉంది. త్వరలో నిధుల లభ్యత చూసుకొని మిగతా రోడ్లు కూడా డ్రైన్లు, రోడ్లు త్వరలో వేయించడానికి, త్వరితగతిన అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అవి కూడా ఎందుకంటే ఈ ఏరియాలోనే దాదాపుగా 3.5 కోట్ల పైసలకు ఎంత 3.5 కోట్లు వర్కులు చేసాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. మిగతావి కూడా త్వరలో చూసి మరిన్ని నిధులు పెట్టి మిగిలిపోయిన